అందరికీ నమస్కారం. భరతవర్ష కాంక్లేవ్ 2026 సంఘర్షణ నా దేశం కోసం ఇది అద్భుతంగా జరిగింది. దీనికి సహకరించిన అలాగే బలంగా మన ఐక్యతను చాటినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు, మరలా అనేక నమస్కారాలు. గురువుల ఆశీర్వాదం, శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహం, మనందరి యొక్క కష్టం ఈ విధముగా ఒక కార్యక్రమం విజయవంతమయ్యేలా చేసింది. ఆరంభం నుంచి నేను చెబుతున్నట్లుగానే అంగరంగ వైభవంగా అనేదానికంటే అర్థవంతంగా, చాలా అర్థవంతంగా ఈ కార్యక్రమం జరిగిందని చెప్పవచ్చు. ఒక్క నిమిషం కూడా వ్యర్థమైంది అనడానికి లేదు. ప్రతి గెస్ట్, ప్రతి ఒక్క వ్యక్తి అక్కడ ఈ దేశానికి సంబంధించినటువంటి పనిలో నిమగ్నమయ్యారు. ఒకరు స్పీచ్ ఇచ్చారు, మరొకరు శ్రద్ధగా విన్నారు, ఒకరు అక్కడ ఉన్న కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేశారు, సేవ చేశారు. ఇన్ని రకాలైనటువంటి కోలాహలం నడుమ నిజంగా చెప్పాలంటే చాలా ఆహ్లాదకరంగా, ఆనందకరంగా జరిగినటువంటి కాంక్లేవ్గా మనం దీన్ని పరిగణించవచ్చు. అందరూ సహకరిస్తేనే సాధ్యమైంది. ఇది ఆశించిన దానికంటే ఎక్కువ ప్రతిఫలాన్నే ఇచ్చింది. ప్రతిఫలం అంటే అర్థవంతమైన సారం బయటకు వచ్చింది. మీరు కావాలంటే ఈ కాంక్లేవ్ని చిన్న బిట్స్ రూపంలో పెడతాం, చూస్తారు కదా. ప్రతి ఒక్కరూ మాట్లాడింది ఒక పుస్తకమే. తప్పకుండా మనం దాన్ని ఆలోచించి 10 మందితో పంచుకోవాల్సిందే. రిపీటెడ్ టాపిక్స్ ఉండవు. తెలుసుకోవాల్సినవి అట్ ది సేమ్ టైం ప్రజెంట్ ఇప్పుడు అవసరమైనటువంటివే ఉన్నాయన్నమాట. ముఖ్యంగా యువత, దేశ యువతని బొద్దింకలు అంటూ వాళ్ళలో ఆత్మన్యూనతా భావన పెరిగే విధంగా అక్కడ ఒక స్కూల్ తయారైపోయింది CJP పేరుతో. మరి అటువంటి వాటికి వ్యతిరేకముగా పనిచేస్తూ మన భారతదేశ యువత బొద్దింకలు, పురుగులు కాదు, వాళ్ళు సింహాలు, వాళ్ళు గర్జిస్తే దుష్టశక్తులకు గడగడలాడాల్సిందే అని చెప్పాలా లేదా? దేశంపైన ఎన్ని రకాల కుట్రలు జరుగుతున్నాయి, అవన్నీ చర్చించుకోవాలా లేదా? ఆ కుట్రల నుంచి బయటపడాలంటే ఏం చేయాలి, మాట్లాడాలా లేదా చెప్పండి. ఇదే ఈ కాంక్లేవ్ కేంద్రంగా జరిగింది. మరి ఇంతటి గొప్ప కార్యక్రమాన్ని ఇలా ముందుకు తీసుకువెళ్ళి దానికి మంచి వన్నె తీసుకువచ్చినటువంటి మీ అందరికీ జస్ట్ కృతజ్ఞతలు చెబితే అది చిన్న పదమే కదా. అలాగే ఇది మన పని కనుక మనం ఇలాంటి పనులు ఇంకా చేయాలి కనుక ఇది ఒక ప్రేరణగా తీసుకొని స్ఫూర్తివంతంగా ఇంకా ముందుకు సాగుదాం. భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు మనము చేసినా ఇంకెవరు చేసినా మనం ఇదే విధంగా కలిసికట్టుగా ఉంటూ వాటిని విజయవంతం చేద్దాం. ఇక ప్రధానంగా ఈ కార్యక్రమంలో హైలైట్స్ అవన్నీ కూడా మీకు బిట్స్ రూపంలో కట్ అవుతూ వస్తూ ఉంటాయి. మన ఛానల్లో అవి ప్రొడ్యూస్ చేయబడతా ఉంటాయి. ప్రత్యేకించి కొంతమంది గురించి నేను చెప్తాను. ముఖ్యంగా దర్శనం శర్మ గారు, మురళీ మనోహర్ గారు పొద్దున్నే వీరు వచ్చారు. వీరి ద్వారా మొదటి డిస్కషన్ స్టార్ట్ అయింది. కీలకమైనటువంటి అంశాలు మాట్లాడారు. తర్వాత భాస్కర్ రాజు గారు, భాస్కర్ కిల్లి గారు, కళ్యాణ్ గారు వీరితో ఇంకా ఒక రకమైనటువంటి రసవత్తరమైన చర్చ నడిచింది. నేను లెఫ్ట్ లాబీ పాత్ర తీసుకొని వారి కేంద్రంగా ప్రశ్నలు వేస్తే దానికి వారు చక్కగా సమాధానం ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత మన నండూరి శ్రీనివాస్ గారు, వీరు కరెక్ట్గా మధ్యాహ్న కాలానికి అక్కడికి వచ్చారు. వచ్చిన తర్వాత మొత్తం ఒక రకమైన ఆధ్యాత్మిక వాతావరణం అక్కడ నెలకొంది. ఆయన్ని గౌరవంగా మనం సభావేదిక మీదకి తీసుకువచ్చినప్పటి నుంచి అలాగే వారు తిరిగి వెళ్ళేదాకా కూడా చుట్టూతో ఒక ఆహ్లాదకర వాతావరణమే నెలకొందని చెప్పుకోవచ్చు. ఆ విజువల్స్ మీరు చూసుంటారు. వారు కూడా చాలా ఓపికగా ప్రతి ఒక్కరిని పలకరించి ప్రేమగా వారందరినీ కూడా ఆశీర్వదించి వెళ్ళారు. ఇక ఒక సోదర ప్రేమతో నన్ను ఆశీర్వదించి మన భరతవర్ష ఇంకా దిగ్విజయంగా ఎలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని వారు పలికిన విధానం కూడా మనం ఎప్పటికీ మర్చిపోలేం. ఎందుకు ఇది ప్రత్యేకించి చెప్పాలి అంటే నండూరి గారి విషయంలో మనం కొన్ని విమర్శలు చేశాం. నాట్ ఓన్లీ నండూరి గారు, చాలా పెద్ద వ్యక్తుల విషయంలో మనం కొన్ని అభిప్రాయ భేదాలని చెప్పాం. కానీ నండూరి శ్రీనివాస్ గారి విషయంలో కొన్ని పొరపాట్లు కూడా జరిగాయి. ఒక విషయం పట్ల వ్యతిరేకత కనబరచడం వేరు, ఒక అబ్జెక్షన్ చెప్పటం వేరు. కానీ అది గౌరవనీయమైనటువంటి భాషలో, పరిధిలో ఉండాలి. 1-2 సందర్భాల్లో ఈ భరతవర్ష వేదిక ద్వారా ఆయన పట్ల కొన్ని పడకూడని పదాలు పడ్డాయి. అవి తప్పే కదా. ఎందుకంటే ఆయనేమీ దేశద్రోహం చేయలేదు కదా. ఎంతోమందిని ఆధ్యాత్మికమైనటువంటి మార్గంలో నడిపించిన వ్యక్తి కదా. 1-2 పాయింట్స్ దగ్గర అది నిజమా కాదా దేవుడికి ఎరుక. మనకి విభేదాలు వచ్చినంత మాత్రాన
దూషణలకు వెళ్ళిపోవటము, వెక్కిరించటము, వ్యంగ్యమైనటువంటి పదాలను వాడటము అది ఏమాత్రం కూడా క్రమశిక్షణ చర్య కానే కాదు. అందుకని చెప్పి వారికి నేను క్షమాపణలు కూడా తెలియజేశాను. వారు కూడా అవేం అవసరం లేదు, మనమంతా ఒక కుటుంబం మధ్య ఉండేటటువంటి చిన్న చిన్న మనస్పర్ధలకి అంత పెద్ద అడ్డుగోడలు అక్కర్లేదు. మీరు దేశం కోసం అనే ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినప్పుడు దానికోసం వస్తానని. సోదరుడు భరతవర్ష ఫోన్ చేసి, గురువుగారు ఢిల్లీలో ఇలా జరిగింది కదా, చాలా బాధాకరమైన విషయము, మాకు మనసు చాలా బాధపడింది, అందుకనే దేశం కోసం అని ఒక సభ ఏర్పాటు చేస్తున్నాము అన్నారు. సామాన్యంగా ఆధ్యాత్మిక సభలకు వెళ్ళడం అనేది నాకు అలవాటు, కానీ ఈరోజు ప్రత్యేకంగా రావడానికి దేశం కోసం అనేసరికి తప్పకుండా మేము పడుతున్న బాధ ఏమిటో దానికి ఒక ప్లాట్ఫామ్, ఒక రూపాన్ని కల్పించి తల్లిదండ్రులందరూ పడే బాధకి దిశానిర్దేశం చేయమని అడిగితే చాలా సంతోషం కలిగింది. అతి తక్కువ సమయంలో చెప్పినా కూడా వారు వచ్చి ఆశీర్వదించి వెళ్ళినటువంటి తీరు నాకు నిజంగా చాలా చాలా నచ్చింది. అలాగే అక్కడ ఉన్న వారందరితో వారు పలకరించినటువంటి విధానం ఆ తర్వాత నేను చూశాను అనమాట. నేను ఆ స్టేజ్ మీద నుంచి కిందకి రాలేకపోయాను, బట్ ఆ తర్వాత విజువల్స్లో చూసేసరికి చాలా హ్యాపీ అనిపించింది నాకు. ఆ విధంగా నండూరి శ్రీనివాస్ గారు కూడా మన కార్యక్రమానికి విచ్చేయడమే కాకుండా మనకి శ్రీకృష్ణుని ప్రతిమను కూడా గిఫ్ట్గా ఇచ్చారు. చాలా సంతోషం అనిపించింది. ఒక మంచి అర్థవంతమైన సందేశాన్ని కూడా ఇచ్చారు. అది కూడా మీరు మిస్ అయి ఉంటే చూడండి, మరలా అది మనం పెడతాం. లేదా నండూరి సుశీల గారి యొక్క ఛానల్ ఉంటుంది, అందులో ఆల్రెడీ ఆ వీడియో ఉంది, అక్కడ చూడొచ్చు. కావాలంటే లింక్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను. ఇక్కడ మనం ఈ వీడియోలను చూడటం ద్వారా ఏమొస్తుంది అంటే మెదడుకి వైద్యం జరుగుతుంది. ఎక్కడెక్కడైతే లోపాలు ఉంటాయో వాటిని సవరించడం జరుగుతుంది. సరైన కంటెంట్ ఇక్కడ పడకపోతే మనం పక్కాగా ట్రాక్ తప్పిపోతాం. అది దేశ విచ్ఛిన్నకర శక్తుల్లోకి పడవచ్చు, లేదా మనల్ని మనమే నష్టం చేసుకునేటటువంటి కొన్ని దిగ్భ్రమల్లోకి కూడా పడవచ్చు. కనుక పెద్దల మాటలు తప్పకుండా వినాల్సిందే. ముఖ్యంగా వారు చెప్పినటువంటి అంశాల్లో ప్రధానంగా ప్రవచనకారుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరి పని వారిది. వారిని ఎందుకు ఇది చేయట్లేదు, వీరిని ఎందుకు ఇది చేయట్లేదు అంటే, జవాన్ డ్యూటీ జవాన్ చేస్తాడు, రైతు డ్యూటీ రైతు చేస్తాడు, కార్మికుడి డ్యూటీ కార్మికుడు చేస్తాడు, ఇంజనీర్ డ్యూటీ ఇంజనీర్ చేస్తాడు. ఇంజనీర్ దగ్గరికి వెళ్ళి నువ్వు బార్డర్కి వెళ్ళవన్నా, అక్కడ ఉన్నటువంటి జవాన్ దగ్గరికి వెళ్ళి నువ్వు ఇంజనీరింగ్ పనులు చేయాలన్నా కుదరదు. ఎవరి పని వారు దేశోన్ముఖంగా ధర్మనిరతితో చేసుకుంటే చాలు. నువ్వెందుకు ఇది చేయట్లేదు అది చేయట్లేదు అనడం కూడా అతివాదమే అవుతుంది అనేది ఇక్కడ మనం గ్రహించాల్సినటువంటి అంశం. ప్రతి ఒక్కరిని గౌరవించాలి. అలాగే అభిప్రాయ భేదాలు ఉన్నా కూడా అత్తే గౌరవంగా వ్యక్తపరుచుకోవాలి. నాకు ఈ చోట నాకెందుకు నచ్చట్లేదు, కుదిరితే డైరెక్ట్గా, లేకపోతే చర్చ రూపంలో జరిగితేనే జనాలకు మేలు అనుకుంటే ఓపెన్గా మనం మాట్లాడుకోవచ్చు, అది కూడా గౌరవాత్మకంగా. అలాగే ఎవరిని వ్యతిరేకించాలి ఎండగట్టాలి అంటే దేశ ధర్మ వ్యతిరేకుల్ని. దానికి ఒక లైన్ ఉంది. దేశ విద్రోహ శక్తుల బిహేవియర్ ఎలా ఉంటుందో ఆల్రెడీ మనకు తెలుసు. ఎవరెవరైతే విచ్ఛిన్నకర శక్తుల భాష మాట్లాడతారో వాళ్ళందరూ దేశ వ్యతిరేకులు. సో వాళ్ళకి మాత్రం ట్రీట్మెంట్ మర్యాదపూర్వకంగా ఉండకూడదు. ఉంటే అది మన చేతకానితనం అవుతుంది. వాళ్ళకి ఇచ్చిపడేయటమే కరెక్ట్. కానీ మన అనుకునే వారి పట్ల మనం గౌరవంతో ఉండాలి, వినయ విధేయతలతో ఉండాలి, వీలైనంత ప్రేమతో ఉండాలి, అహంకారాలను చంపుకొని ఉండాలి, మణిగి ఉండాలి, కలిసిపోయే మనస్తత్వంతో ఉండాలి, కలిసికట్టుగా పోరాడాలి. అదర్వైజ్ ఇంకా నేను చెప్పక్కర్లేదు. సో మొత్తంగా నండూరి గారి గురించి ఎందుకు ఇంత స్పెషల్గా చెప్పాల్సి వచ్చిందంటే, వారు ఇక్కడికి రావడంతోనే కొంతమంది నెగిటివ్ కామెంట్స్ ఆయనకి చేస్తారు. అలాగే మనం పిలవడంతో వారిని ఎందుకు పిలిచారని మనకి కొంతమంది నెగిటివ్ కామెంట్స్ చేస్తారు. ఈ ఛానల్లో ఆ ఛానల్లో కొంతమంది పరిగెట్టుకొని కొన్ని వాట్సాప్ గ్రూపుల్లోకి సర్వ్ చేసేసుకొని ఈ లింక్స్ ఇదిగోండి ఈయనకి అగైనిస్ట్గా మాట్లాడండి అని చెప్తే అప్పటికప్పుడు ఒక 100 మంది వచ్చి మాట్లాడతారు. ఇవన్నీ మనం పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. కొంచెం విచక్షణ వాడి మనమంతా ఏకముగా ఉండాలి, ఈ దేశం కోసం పనిచేయాలి. ఇదే కాన్సెప్ట్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత దేవికారెడ్డి గారు, నేహారికారెడ్డి గారు, మదన్ గుప్తా గారు, వీరి ప్యానెల్లో చాలా చక్కటి డిస్కషన్స్ జరిగాయి. అలాగే నేహారికారెడ్డి గారు కాస్త సమయాన్ని మాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు. అక్కడ వారు మరొక ప్యానెల్లో కూడా ఉండి యమునా పాఠక్ గారు, ప్రియా చౌదరి గారు, గిరీష్ దారమోని అన్నగారు, వీళ్ళందరితో కూడా విభిన్నమైన అంశాల మధ్య చర్చ చేయడం జరిగింది. తదనంతరం రావునూతల శశిధర్ అన్నగారు, జర్నలిస్ట్ సాయన్న గారు, నేషనలిస్ట్ హబ్ సాయికృష్ణ అన్నగారు, అలాగే గురువుగారు భాస్కర్ యోగి గారు, అలాగే పూజ్యశ్రీ బంగారయ్య శర్మ గారు గురువుగారు, వీరందరూ కూడా ఒక ప్యానెల్లో మనల్ని అనుగ్రహించారని చెప్పవచ్చు. ఎందుకంటే వీరి ద్వారా వచ్చినటువంటి ఒక్కో మాట ఈ దేశ వ్యతిరేక శక్తులకి గుణపంలా గుచ్చుకుంటుంది. మీరు మిస్ అయ్యి ఉంటే చూడండి, మరలా మనం అప్లోడ్ చేస్తాం. అంత అద్భుతంగా ఈ డిస్కషన్ అయితే ఇక్కడ జరిగిందనమాట.
డిస్కషన్ అనే కంటే కూడా ఒక్కొక్కరు కూడా మనకి చెప్పింది ఏంటి అంటే అవేర్నెస్. మీరందరూ మేల్కొనండి, ఇవి సమస్యలు, వాటికి పరిష్కారాలు కూడా చెప్పారు. ఉన్నది ఉన్నట్లు మాట్లాడారు. ఏ పార్టీకి భజన చేయలే, ఏ పార్టీకి అగెనిస్ట్గా మాట్లాడలే. ఎవరు ఈ దేశానికి ధర్మానికి వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళ గురించి మాత్రమే ప్రస్తావించడం జరిగింది అక్కడ. అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి డాక్టర్స్ ఉన్నారు, అడ్వకేట్స్ ఉన్నారు. నిహారిక రెడ్డి గారు అడ్వకేట్, అలాగే మృదులారెడ్డి గారు ఉన్నారు. వారు మన ఛానల్కి చాలా పెద్ద సపోర్టు. మన మీద పడే అక్రమ కేసులన్నీ కూడా ఆవిడ తుత్తునీయులు చేస్తారు. అంత దేశభక్తి కలిగినటువంటి వారు మృదులారెడ్డి గారు. వారిని కూడా మనం సత్కరించుకోవడం జరిగింది, గౌరవించుకోవడం జరిగింది. డాక్టర్స్ బాబాజీ నేత్రాలయ ఫౌండర్ సిద్ధార్థ్ గారు వచ్చారు, డాక్టర్ సాయి చంద్ర గారు వచ్చారు, డాక్టర్ నందకిషోర్ గారు వచ్చారు. ఇదంతా కూడా మనకి బ్లెస్సింగ్సే అన్నమాట. అంటే డాక్టర్సు, అడ్వకేట్సు విభిన్నమైనటువంటి రంగాల నుంచి ఈ కార్యక్రమానికి రావటం. తర్వాత భారత్ టుడే, నేషనలిస్ట్ హబ్, భరతవర్ష, వీరందరి ఈ 3 ఛానల్స్లలో పనిచేసినటువంటి అందరూ యాంకర్స్ కావచ్చు, రైటర్స్ కావచ్చు, ఒక ఫ్రేమ్లోకి రావడం జరిగింది. అది కూడా ఒక మెమొరబుల్ మూమెంట్ అని చెప్పుకోవచ్చు. ఇక ట్రీ మీడియా నుంచి అంజు గారు వచ్చారు, అంజన్న గారు. ఆయన కూడా మనకి బెస్ట్ విషెస్ తెలియజేశారు. రాజేష్ తోనుగుంట గారు వచ్చారు. ఇక్కడ ఒక పొరపాటు జరిగింది, వీరి గురించి మనం చెప్పుకోవాలి. ఇటీవల సుప్రీంకోర్టులో ఒక పాస్టర్ అక్రమంగా ఈ అట్రాసిటీ కేసు పెట్టాడు కదా, దాని మీద సుప్రీంకోర్టులో ఫైట్ చేసి గెలిచింది రాజేష్ గారు అండ్ వారి టీమే. వారిని అక్కడికి మన వేదిక మీదకి పిలిచి మాట్లాడించాల్సింది, కానీ ఎందుకో నేను మర్చిపోయాను. వారు కూడా చాలాసేపు ఉండి వెళ్ళిపోయారు అని తర్వాత తెలిసింది. సో అదొక డిసప్పాయింట్మెంట్ అనమాట. వారికి కూడా కృతజ్ఞతలు, వారిని కూడా గౌరవించుకోవాలి. అలాగే చాడా శాస్త్రి గారు వివిధ మాధ్యమాల్లో కాంటెంట్ని క్రియేట్ చేస్తూ దేశాన్ని అప్రమత్తం చేస్తున్నటువంటి అనలిస్టులు వీళ్ళంతా. ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ గారు వచ్చారు, వారిని కూడా సత్కరించుకున్నాం. అలాగే సీనియర్ జర్నలిస్ట్ బీరప్ప గారిని, కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు, అక్షయ్ లాంటి వాళ్ళు, అలాగే త్రికాల్ అజయ్, అడికే కార్తీక్ అండ్ మహేష్ బజరంగ్ దల్, ఇలాంటి వాళ్ళందరూ కూడా ఈ వేదికని అలంకరించారు. వారి ద్వారా కూడా చిన్న చిన్న సందేశాలు మనకు వచ్చాయి. ఇక నిష్కామ సేవా పురస్కార గ్రహీత అనే కేటగిరీలో మన జర్నలిస్టు సిద్ధుభాయ్కి అవార్డు ఇవ్వడం జరిగింది. భరతవర్ష ప్రజెంట్ చేసింది. దానికి ఒక 10,000 రూపాయల గౌరవ రివార్డుగా కేటాయిస్తే దానిని కూడా జర్నలిస్ట్ సిద్ధు తిరిగి ఇచ్చేశాడు. అయితే అలా తిరిగి ఇచ్చినటువంటి అమౌంట్ కూడా మరలా ఇంకొక ప్రతిపాదన చేశామన్నమాట. అక్కడున్న సీనియర్ జర్నలిస్ట్కి కొంత, తర్వాత గోరక్షణలో భాగంగా దాడికి గురై, యాక్సిడెంట్కి గురై ప్రాణాలతో పోరాడుతున్నటువంటి మన తోటి మిత్రుడికి కొంత, ఇంకొంచెం అదనంగా కలిపి ఇవ్వటం జరిగింది. సో ఇది జర్నలిస్ట్ సిద్ధు నేచర్ ఇలా ఉంటుందన్నమాట. సో అటువంటి వారికి మనం గౌరవించుకోవటంలోనే మనకి కూడా ఎంతో ఆనందం కలుగుతుంది. ఇక మనం మాట్లాడుకోవాల్సినటువంటి మరో విశిష్టమైనటువంటి వ్యక్తి ఇక్కడ మన బంగారే శర్మ గారు. ఆయన ఎప్పుడూ మాట్లాడేటటువంటి విధానంలో కాకుండా చాలా కొత్తగా కనిపించారు అని చాలామంది మాట్లాడారు. ఎన్నెన్ని అంశాల మీద ఆయనకి పట్టుంది అని ఆశ్చర్యపోయారు. వారి అనుగ్రహం, వారి ఆశీర్వాదం సభకి నిండుతనాన్ని తెచ్చింది, సభకి ఒక అర్థవంతమైన ముగింపును కూడా ఇచ్చింది. ఆయన సుదీర్ఘమైనటువంటి ప్రసంగంలో, చర్చలో ఎన్నో విషయాలు ఎఫ్సిఆర్ఏ రిలేటెడ్ కానీ ఇంకా చాలా విషయాలు ఆయన మాట్లాడారు. వాటిని మనం తప్పకుండా తెలుసుకోవాల్సిందే. మిస్ అయ్యింటే చూడండి. వారికి ఉన్నటువంటి బిజీ షెడ్యూల్లో కూడా భరతవర్షకు సమయం కేటాయించి రావటం, నిండు మనసుతో మనల్ని ఆశీర్వదించటం చాలా చాలా ఆనందకరమైనటువంటి విషయం. సో వారికి అనేక నమస్కారాలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు. అటు ఈ కార్యక్రమానికి వీడియో సందేశాలను పంపించడం ద్వారా, అంటే వారు హాజరు కాలేకపోయినప్పుడు వీడియో సందేశాలైనా పంపించి, లేదా ఈ కార్యక్రమం గురించి నలుగురికి చెప్పడం ద్వారానైనా ప్రోత్సహించాలని చెప్పేసి మన గురువులు, ప్రవచనకారులతో మొదలుకొని తోటి మిత్రుల వరకు చాలామంది కూడా వీడియోలు చేశారు. ప్రధానంగా మన గురుదేవులు వద్దిపర్తి పద్మాకర్ గారు, మన గురుదేవులు సామవేదం షణ్ముఖ శర్మ గారు, వీరిద్దరూ కూడా మాకు నిండుగా ఆశీర్వచనాలను అందజేశారు. వారి యొక్క ఆశీస్సులతోనే ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయంగా జరిగిందని చెప్పుకోవచ్చు. మన బాధ్యతను ఇంకా పెంచినటువంటి గురువులు వీరు. అలాగే చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకులు రంగరాజన్ గురువు గారు, వారు కూడా మనల్ని ఆశీర్వదిస్తూ వీడియో పంపించారు. ప్రణవానంద ప్రభుజీ గారు చాలా బిజీగా ఉన్నప్పటికీనూ మన భరతవర్షకు ఆశీర్వాదాలు తెలియజేశారు. పుష్పగిరి మహాస్వామి గారు, వీరు కూడా మనల్ని ఆశీర్వదించారు. బ్రహ్మశ్రీ సంతోష్ కుమార్ ఘనాపాటి గారు మనల్ని ఆశీర్వదించారు. అలాగే అనంతలక్ష్మి అమ్మగారు ఆశీర్వదించారు. బాలబ్రహ్మానంద స్వామి వారు ఆశీర్వదించారు. అన్నగారు చిర్రావూరి గారు మనల్ని ఆశీర్వదించారు.
నా స్నేహితురాలు రాములమ్మ మనల్ని విష్ చేసింది. తర్వాత నా ఫ్రెండ్ నవత కూడా యాక్చువల్గా తనే హోస్ట్, కానీ తనకున్నటువంటి హెల్త్ ఇష్యూస్ వల్ల రాలేకపోయారు. ఆవిడ కూడా మన గురించి ఒక వీడియో పెట్టడం జరిగింది. ఇక సోదరి అపరాజిత గారు, ఆవిడ కూడా మన గురించి చాలా శ్రమించారు. బాచంపల్లి సంతోష్ కుమార్ గురువు గారు, వారు కూడా మనల్ని బ్లెస్ చేస్తూ వీడియో పంపించారు. అలాగే నండూరి హేమాలిని అమ్మగారు, వారు కూడా మనకి వీడియో చేసి పంపించారు. శ్రీకాంత్ శర్మ అన్నగారు ధర్మచక్రం నుంచి మన కోసం వీడియో చేశారు. ఆర్జే కిరణ్ ఫ్రెండ్, తను కూడా వీడియో చేసింది. ఇక సనాతన్ వెంకట్ కానీ, పరశురామ్ కానీ, యూబీఎస్ నుంచి కూడా బృందం వచ్చింది. వారందరూ కూడా మనకి విషెస్ తెలియజేశారు. డైరెక్ట్గా కూడా హాజరయ్యారు. వాలంటీర్గా మన భరతవర్ష వీక్షకుల నుంచి ఒకరు వచ్చి, భరతవర్ష కుటుంబం నుంచి, వారి పేరు పద్మాకర్, 2 రోజుల నుంచి అన్ని సేవా కార్యక్రమాల్లో ఆయన పార్టిసిపేట్ చేశారు. 10 గంటల పాటు నేను స్టేజ్ మీద ఉంటే కదలకుండా ఆయన అంతే 10 గంటల పాటు శ్రమిస్తూ తిరుగాడుతూ అన్ని సేవా కార్యక్రమాల్లో కూడా పార్టిసిపేట్ చేయడం నిజంగా నాకు చాలా ఆనందం అనిపించింది. వారిని కూడా మనం సత్కరించుకోవడం జరిగింది. తదనంతరం మన భరతవర్ష టీం గురించి తెలియజేసుకోవాలి. భాను, ఈయన నా ఫ్రెండ్, మొత్తం ఏర్పాట్లన్నీ చూసుకున్నటువంటి వ్యక్తి. స్టార్టింగ్లో నాకు మొదలైనటువంటి ఆలోచన, కాన్సెప్ట్స్, వచ్చే వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి గిఫ్ట్ల విషయంలో, లైవ్ ఏర్పాట్లు, టెక్నికల్గా ఒకటి కాదండి అన్నీ. ఆ కార్యక్రమం జరిగింది అంటే అందులో 80% వరకు భాను ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఇంకా చెప్పాలంటే 100కు 100% ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్టే. అందుకనే భాను మన టీమ్గా చాలా సహకరించాడు. దీక్షిత్ అండ్ శ్రీవాణి దంపతులు, వీరు కూడా నాకు ఫ్రెండ్సే, కానీ చాలా కష్టపడ్డారు. వారికి కూడా చాలా పనులు ఉన్నాయి, బిజినెస్ పనులు ఉన్నాయి, ఉద్యోగాలు ఉన్నాయి. అవన్నీ పక్కన పెట్టి కొద్ది రోజుల పాటు మన భరతవర్ష కోసం నిలబడ్డారు, శ్రమించారు, చాలా చాలా కష్టపడ్డారు. వారికి జస్ట్ థ్యాంక్స్ అని చెప్తే కుదరదు. అంతే, ఇంకా మన బాధ్యత అనుకుని చేశారండి. అలేఖ్య గారు, రామ్ గారు, వీరు కూడా దంపతులు, వారు శ్రమించారు, కష్టపడ్డారు. అలాగే భరతవర్ష టీం ఎంప్లాయీస్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ప్రణయ్ అండ్ లిఖిత, వీళ్ళు కూడా కష్టపడ్డారు. అలాగే టీంలో భాగమైనటువంటి నీలకంఠ అన్నగారు, దిలీప్ అన్నగారు, హరితమ్ముడు, వీరి సహకారం కూడా వెలకట్టలేనిది. ఇక పర్సనల్గా నా కుటుంబం నుంచి మా అక్క కానీ, మా అమ్మ కానీ, నా భార్యామణి కానీ అందరూ ఇన్వాల్వ్ అయ్యారు. అందరూ వారికి ఇతోధికంగా వారు కూడా శ్రమించారు. భరతవర్ష టీంలో భాగంగా వారికి కృతజ్ఞతలు. సో వీళ్ళందరూ కూడా, ఇప్పుడు ఈ టీం అని చెప్పాను కదా, కేవలం శ్రమించలేదండి, కార్యక్రమానికి కావాల్సినటువంటి నిధిని కూడా కొంత సమీకరించారు. వారి జేబుల్లోంచి తీసి ఇచ్చారు. భోజనం ఏర్పాట్ల విషయం నుంచి ఫ్లెక్సీల వరకు ప్రతి దాంట్లోనూ కూడా ఖర్చుతో కూడుకుని ఉంటుంది కదా. లైవ్ ఇవ్వాలన్నా ఖర్చే కదా, అది అన్నిటికంటే పెద్ద ఖర్చు. అన్నిటిలోనూ ఇతోధికంగా వారు సహకరించారు. కనుక వారికి జస్ట్ కృతజ్ఞతలు చెప్తే ఏముంటుందండి. ఇది మన బాధ్యత, మనం చేసుకుంటున్నాం, ఇంకా చేయాలి, అంతే. ఇది మన డ్యూటీ, మనం నిర్వర్తిస్తున్నాం. వీరు అలాంటివి ఎక్స్పెక్ట్ చేయరు కూడా, మనం థ్యాంక్స్ చెప్పాలని కూడా ఎక్స్పెక్ట్ చేయరు. ఇప్పుడు నేను చెప్పిన ఎవరు కూడా థ్యాంక్స్ అనేది ఎక్స్పెక్ట్ చేసి వచ్చేవాళ్ళు కాదు, ఆశీర్వదిస్తూ వచ్చినటువంటి వాళ్ళే. వాళ్ళందరి బ్లెస్సింగ్స్, వాళ్ళందరి ఐక్యత, మనందరి ఐక్యత కలగలిసి దేశ వ్యతిరేకుల మీద పోరాడాలి, ఇది కాన్సెప్ట్. ఆ తర్వాత అక్కడ బాబాజీ నేత్రాలయ నుంచి హెల్త్ క్యాంప్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. చాలామంది దాన్ని వినియోగించుకున్నారు. భోజనాలు అన్నీ కూడా రుచికరంగా ఉన్నాయి. కాకపోతే కొంత క్రౌడ్ మేనేజ్మెంట్లో మేము ఫెయిల్ అయ్యామని చెప్పొచ్చు. అక్కడ ఒకంత లోటు కనిపించింది, దానికి మీరు మన్నించాలి. మొదటి కార్యక్రమం కనుక కాస్త అటు ఇటుగా జరిగింది. ఇక్కడ మనకి సహకరించినటువంటి భోజనాల ఏర్పాట్లలో కానీ, భగవద్గీత డిస్ట్రిబ్యూషన్లో కానీ సహకరించినటువంటి మన ప్రఫుల్ అన్నగారు, అలాగే మా కిరణ్ అన్నగారు, వీరిరువురికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాను. పరమార్థ అనే మరొక డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్, ఈ సనాతన ధర్మం కోసం ఏర్పాటైన ప్లాట్ఫామ్, వారు కూడా కొలాబరేట్ అయ్యారు, వారికి కృతజ్ఞతలు. ఓవరాల్గా ఈ ప్రోగ్రాంలో ఎక్కడన్నా సరే ఏ రకమైన ఇబ్బంది, మాట ద్వారా కానీ, చేతల ద్వారా కానీ, గెస్ట్ల విషయంలో కానీ, భరతవర్ష కుటుంబం విషయంలో కానీ ఎక్కడన్నా చిన్న పొరపాటు జరిగి ఉన్నా, తెలిసి తెలియక చేసినా కూడా మీరు మన్నించాలి, నిండు మనసుతో ఆశీర్వదించాలి. మనమంతా కలిసి ఈ దేశం కోసం శ్రమించాలి. ఇది ఒక వ్యక్తికి సంబంధించిన ప్రోగ్రాం కాదు. ఈవెన్ నేనైనా సరే ఒక పోస్ట్ మ్యాన్, అక్కడ ఎవరో ఒకరు కేంద్రం ఉండాలిగా. ఇలా ఒక భరతవర్ష లేకపోతే దువ్వాడ శివప్రసాద్ అనే కేంద్ర బిందువుగా ఉండకపోతే మనం ఎలా నిలబడతాం చెప్పండి. కాబట్టి అలా కనిపించినా కూడా, వ్యక్తిగా పోట్రే అయినా కూడా, అల్టిమేట్గా మన లక్ష్యం ఏమిటి అంటే మనం ఐక్యంగా ఉండటం, ఐక్యతను కనబరచటం. ఇది సక్సెస్ఫుల్గా జరిగింది ఈ కార్యక్రమం ద్వారా అని తెలియజేసుకుంటూ, మరొక్కసారి వీరందరికీ కూడా
కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇక భవిష్యత్తులో కూడా ఇంకా మరిన్ని అర్థవంతమైన కార్యక్రమాలు జరుగుతాయి. వాటన్నింటికీ కూడా మీ సహకారం ఉండాలి. మీ సపోర్ట్ ఇలానే కొనసాగించండి. అందరికీ ధన్యవాదాలు. జై హింద్, జై భారత్.